చిత్తూరు నియోజకవర్గం సంబంధించి డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ జగదీష్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య సారాంశం ఏమంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఎలక్షన్స్ కు ముందు వాళ్ళు అనేక రకమైన 143 హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చాలి, ప్రజలకు యొక్క బాధ్యతగా మీరు తీసుకోవాలి అని దాని మీద పోరాటంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ, బాబు ఏదైతే చెబుతాడో చెప్పేటప్పుడే దాంట్లో మోసం ఎట్టుందని ముందు ఎదిగిన తర్వాతనే ఆ షూరిటీ తను ఇస్తాడు. కాబట్టి దీన్ని మీకు వివరించాలా, మీరు కూడా తెలుసుకోవాలా, మీ ద్వారా చుట్టుపక్కల ఇళ్ళు కూడా 10 మంది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా దీన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి మేమందరం వచ్చాం. ఈ రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏమైతే హామీలు ఇచ్చారో ఈ విధంగా చాలా మంది ఇళ్లకు వచ్చి ఒక బాండు లాగా ఇచ్చారు. ఈ బాండులో కూడా ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వం పోయి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము అని కొన్ని వాగ్దానాలు ఇచ్చినారు. ఏమిచ్చారంటే దాంట్లో ప్రధానంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు సంవత్సరానికి 18,000 రూపాయలు, నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఎవరికైనా వచ్చిందా? ఏ మహిళకైనా వచ్చిందా? 1,68,00,000 మంది మహిళలు ఉన్నారు. ఆ విధంగా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. దాని తరువాత యువగళం అనే ఒక పేరు పెట్టి నిరుద్యోగంగా ఉండే, చదువుకొని ఇంట్లో ఎవరైతే నిరుద్యోగం ఉంటారో, ఉద్యోగం లేకుండా ఆ యువకులందరికీ నెలకు 3,000 రూపాయలు ఇస్తాము ప్రతి యువకుడికి కూడా అని యువతులు అందరికీ 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికైనా వచ్చిందా 3,000 రూపాయలు? రాలేదు. అదే విధంగా గడిచిన సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి ఇచ్చారా? తల్లికి వందనం ఏది ఇవ్వలేదు. అదే విధంగా రైతులు ఎవరైనా ఉంటే అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000 రూపాయలు ఇస్తానన్నారు. అది కూడా ఇవ్వలేదు. అదే విధంగా ప్రతి కుటుంబానికి దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తానన్నారు. ఒక్క సిలిండర్ కూడా ఇవ్వలేదు. ఈ విధంగా మీరు దేనికి అర్హులు అని చెప్పి సంవత్సరానికి 15,000 రూపాయలు, 18,000 రూపాయలు మహిళా తల్లులకు ఇస్తానని ఒక బాండ్ లాగా పెట్టాడు. అదే విధంగా నిరుద్యోగ వృత్తి అయితే సంవత్సరానికి 36,000, ఒక ఇంట్లో ఒకరుంటే, ఇద్దరుంటే 72,000. ఈ ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ఈ సంవత్సరం రోజులకు మీకు ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకు ఎంత అవుతుందని జూన్ 2024 నుంచే ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఇది కర్నూలులో ఒక ఇల్లు, వాళ్ళకి ఏం చెప్పారంటే సంవత్సరానికి 1,04,000, 5 ఏళ్లకు అందే మొత్తం సహాయం 5,20,000. దీనికి మీరందరూ అర్హులు అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు సంతకం చేసి ఈ బాండ్ లాగా ఇచ్చినారు. ఇచ్చి దీని మీద ఒక ప్రతిజ్ఞ కూడా చేసినాడు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలో వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, అంటే మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తులున్నా, మీరు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ అయి ఉన్నా, మీకు కార్లున్నా, ఏవి కానీ ఆంక్షలు లేవు, అందరూ అర్హులే అనే విధంగా చెప్పి నిబంధనలు విధించడం, అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధి పరంగా తీసుకెళ్తానని సంతకం కూడా చేసి ఇచ్చినారు. కానీ పూర్తిగా 12 నెలలు ఏ ఒక్క పథకం, ఒక పెన్షన్ తప్పితే, ఆ పెన్షన్ కూడా దాదాపు 20% పెన్షన్లు తీసేసినారు. అర్హులై ఉన్న వాళ్ళకు కూడా 20% పెన్షన్లు తీసేసి మిగిలిన వారికి మాత్రమే ఇచ్చి పెన్షన్లు ఒకటి మాత్రం అందించారు తప్ప మిగతా పూర్తిగా సంవత్సరం రోజులు కూడా ఏ పథకం కూడా ఇవ్వలేదు. ప్రతి నెల 1వ తారీఖు అయితే ఏదో ఒక జిల్లా ఎంచుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ లోకల్లో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తారు, పెన్షన్ పథకం నుంచి పెడతారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు నెలకు 4 పథకాలు
కార్మికులకు, కర్షకులకు, మహిళలకు ఏ పథకంలో నుంచి డబ్బులు రావాలన్నా అది మహిళల అకౌంట్లోనే పడాల. ఎందుకంటే మహిళల చేతికి డబ్బులు పోతే పొదుపుగా వాడతారు, బాధ్యతగా తీసుకుంటారు, ఆ ఇంటిని ముందుకు తీసుకుపోతారు అనే ఉద్దేశంతో మహిళకే పట్టం కట్టాల ప్రతి పథకానికి కూడా అనే ఉద్దేశంతో మహిళలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో ప్రతి మహిళ చేతికి కూడా అకౌంట్ ఓపెన్ చేయించి మహిళల అకౌంట్ లో డబ్బులు పడే విధంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం కాదమ్మా? ఆ రోజుల్లో మీరు చూస్తే పొద్దున 11 గంటలకు వైన్ షాపులు తెరిచేవాళ్ళు, 8 గంటలకంతా మూసేసేవాళ్ళు. ఈ పొద్దు చూస్తే టీ తాగే ముందు మీ పక్క మీద పోతే మందు దొరుకుతుంది, బెల్ట్ షాప్. రాత్రి పగళ్ళు ఎప్పుడు జరుగుతుంది. మీకు ఇక్కడ పెన్షన్లు ఇస్తా ఉంటారు, ఇక్కడ బెల్ట్ షాపుల్లో డబ్బులు గుంజేస్తా ఉంటారు. తల్లికి వందనం అంటా ఉన్నారు, తండ్రికి బుట్టి అంటా ఉంటారు. వాస్తవం కదా? ఏ టైంకి మెలకు వస్తే ఆ టైంకి పోయి బుట్టి దొరుకుతుంది పక్క మీదకి పోతని. ఈ చేత్తో ఇస్తా ఉంటారు, ఈ చేత్తో గుంజుకుంటా ఉంటారు. ఇన్ని మోసాలు 1,86,000 కోట్లు ఈ ఒక సంవత్సరం రోజుల్లోనే అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ 1,86,000 కోట్లు ప్రజలకు ఏమి ఇచ్చినారో ఏమీ లేదు. పెన్షన్ ఒకటే ఇచ్చింది, మిగతా అంతా దాచుకో. అదే విధంగా ఇంకా ఏదన్నా గట్టిగా ఎవరన్నా మాట్లాడితే కేసులు, దౌర్జన్యాలు, ఎవరికి స్వాతంత్రం లేదు, ఇండిపెండెన్స్ లేదు, మాట్లాడే హక్కు లేదు. అటువంటి భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు పాలన సాగిస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎక్కడికి పోయినా ఇదే విధంగా ఉంది. దీన్ని మీరు కూడా గ్రహించాలా. ఈ హామీలు ఏవైతే ఇచ్చారో వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఇన్ని హామీలు ఇచ్చారు, ఈ హామీలు ఇవ్వండి, మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసాం, మా హామీలు నెరవేర్చండి అని మీరందరూ కూడా గట్టిగా నిలదీసి అడిగినప్పుడే వాళ్ళకు కూడా వాళ్ళ బాధ్యత గుర్తు చేసిన వాళ్ళు అవుతారని నేను తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా తోడుగా ప్రతి మహిళలు, ప్రతి నాయకులు, యువకులు అందరూ కూడా చిరుతోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఆదివారం చర్చలు పోవాలన్నా కొద్ది ఆలస్యంగా అయినా మీరందరూ వేచి చూసినందుకు అందరికీ కూడా ప్రతి మహిళకు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై జగన్.